jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అంగన్వాడీ టీచర్ పోస్టులు 160, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు 60, అంగన్వాడీ హెల్పర్ 728, మొత్తం పోస్టులు 948 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు మీరైతే అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. ఈ అంగన్వాడీ పోస్టులకు ఎదురు చూసే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్ కానీ యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, అంగన్వాడీ కార్యకర్త, హెల్పర్, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. దరఖాస్తు చేయు అంగన్వాడీ కేంద్రం పేరు, మీ విలేజ్ నేమ్ ఉంటుంది కదా, మీ విలేజ్ పేరు అయితే ఇక్కడ రాయండి. మీరు పోస్ట్ పేరు ఇక్కడ మీరు అంగన్వాడీ టీచరా, మినీ అంగన్వాడీయా, అంగన్వాడీ హెల్పరా ఇక్కడ రాయండి. తర్వాత అభ్యర్థి పేరు ఉంది కదా, ఇక్కడ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో క్యాండిడేట్ యొక్క పేరు అయితే ఇక్కడ రాయండి. తర్వాత భర్త లేదంటే తండ్రి పేరు అయితే ఇక్కడ రాయండి. రాసిన తర్వాత ఇక్కడ గ్రామం కనిపిస్తుంది కదా, మీ విలేజ్ నేమ్ అయితే ఇక్కడ రాయండి. మీ విలేజ్ నేమ్ రాసిన తర్వాత మీ కాలనీ నేమ్ అడుగుతుంది, బీసీయా ఎస్సీయా, మీ కాలనీ నేమ్ ఏదైతే అదైతే ఇక్కడ రాయండి. మీ పంచాయతీ, మీ విలేజ్ పంచాయతీ ఉంటుంది కదా, గ్రామ పంచాయతీ, మీ గ్రామ పంచాయతీ లేదంటే సచివాలయం నేమ్ అయితే ఇక్కడ రాయండి. రాసిన తర్వాత మీ మండలం నేమ్ అయితే ఇక్కడ రాయండి. మీ మండలం నేమ్ ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అడుగుతుంది కదా, మీ పిన్ కోడ్ నంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి, అంటే ఇక్కడ రాయండి. తర్వాత మీ దగ్గర ల్యాండ్లైన్ ఫోన్ ఉంటే ఇక్కడ ల్యాండ్లైన్ నెంబర్ రాయండి, లేదంటే మీ దగ్గర మొబైల్ ఉంటే మీ మొబైల్ నెంబర్ అయితే రాయండి. విద్యార్హతలు మీరు 10th తోనే అయితే ఈ అంగన్వాడీ టీచరు, హెల్పరు, మినీ అంగన్వాడీ పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ 10th రాస్తే సరిపోతుంది. మీరు ఇంటర్, డిగ్రీ, పీజీ ఉన్నా ఇచ్చినా పర్వాలేదు, 10th ఉన్నా సరిపోతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ తేదీ, మీ నెల, మీ సంవత్సరం అయితే ఇక్కడ రాయండి. రాసిన తర్వాత ఇక్కడ నివాసం అడుగుతుంది కదా, మీ హౌస్ నంబరు, మీ విలేజ్ నేము, మీ మండలు, మీ డిస్టిక్, మీ పోస్ట్ ఆఫీస్ అడ్రస్ అయితే ఇక్కడ రాయండి. రాసిన తర్వాత ఇక్కడ మీ క్యాస్ట్ అడుగుతుంది కదా, మీ క్యాస్ట్ ఏదైతే అది ఇక్కడ రాయండి. తర్వాత మీ ఇన్కమ్ అడుగుతుంది, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే ఓకే అని పెట్టేసేయండి. మీకు ఇదివరకు ఏదైనా అనుభవం ఉంటే అనుభవం సర్టిఫికేట్ పెట్టండి, లేకుంటే దీన్ని ఎంటీగా వదిలేసినా పర్వాలేదు. ఇక్కడ చూడండి, వితంతువా కాదా అని అడుగుతుంది. వితంతువు అయితే అవును, కాదు అయితే కాదని పెట్టేసేయండి. ఒకవేళ వితంతువు అయితే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది. తర్వాత వితంతువు అయిన వాళ్లకు పిల్లలుంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ రాయాలి. ఒకవేళ అనాథ అయితే ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్లో అనాథ గురించి అయితే మెన్షన్ అయితే చేయాలి. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ 10th మెమో, క్యాస్ట్, ఇన్కమ్ అన్నీ మీ దగ్గరలోని ఐసిడిసి ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి సర్టిఫికేట్ మీద గెస్టెడ్ సైన్ అయితే చేపియాలి. గెస్టెడ్ సైన్ చేపించిన తర్వాతనే అక్కడ ఆఫీస్లో ఇస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.